ఏం మాట్లాడినా కూడా మళ్ళీ మీరు మాట్లాడేటి నా మైక్ నుంచి మళ్ళీ పోతా ఉంటాయి. కూర్చో తల్లి, ఎక్కలమ్మ తల్లి. విషయమన్నా కూర్చోండి ఒకటి. పూర్తిగా అన్నాం కానీ మాటలు శ్రీకాంత్ ఈ నుంచి మొదలు పెడదాం. 184 తర్వాత ఇంక సీక్వెన్స్ ప్రకారం. ఇవాళ ప్రజల తరపున స్పీకర్లుగా మీడియానే రావడం చాలా ఆనందకరంగా ఉంది. కనీసం సభలో ప్రజలకు న్యాయం జరగకపోయినా కనీసం మీడియా ద్వారా మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది అన్నదానికి కనీసం మీ ద్వారా అన్న ప్రజలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్తే, నిన్న మనం ఎక్కడైతే వదిలేశాము అన్నది కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా రీక్యాప్ చేస్తే, నిన్న మాట్లాడిన 50 నిమిషాల పాటు ఇంతకు ముందే చూపించా, దాదాపుగా 6 సార్లు 7 సార్లు ఇంటరప్షన్స్, 10 నిమిషాలు కూడా దాటిన వెంటనే ఖచ్చితంగా ప్రతిసారి ఇంటరప్షన్స్ వచ్చిన పరిస్థితులు నిన్న చూస్తూనే ఉన్నాం. ఆ ఇంటరప్షన్స్కు జరిగిన ఆ స్పీచ్లో క్లుప్తంగా నిన్న చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏమిటనంటే, మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఏ రకంగా బడ్జెట్లలో పెరుగుదల కనిపించకపోవడం, ఏ రకంగా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే మన జీతాలు, మన వడ్డీలు, మన ఉద్యోగస్తుల పెన్షన్లు, మన ఉద్యోగస్తుల జీతాలు, మన ఉద్యోగస్తుల మెయింటెనెన్సు, మనం ఖచ్చితంగా కేటాయించవలసిన గ్రాంట్లు, ఇటువంటి ఐటమ్స్కు సంబంధించిన ఎక్స్పెండిచర్, ఇటువంటి ఐటమ్స్కి సంబంధించిన ఖర్చులను నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటారు. ఏ రకంగా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అన్నది వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎగ్జాజరేట్ చేసి బూస్టప్ చేసి ఏ రకంగా ఇది చూపించారు. మళ్ళీ అదే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఈ 2015-16 సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 11,000 కోట్ల రూపాయలు ఆశ్చర్యకరంగా ఎలా తగ్గించారు. అదే రకంగా నిన్న కోర్ డాష్బోర్డ్ అని సీఎం ఆఫీస్లోనే ఉన్న, సీఎం ఆఫీసే సీఎంఏ పర్యవేక్షిస్తూ ఉండే కోర్ డాష్బోర్డ్ అని ఖర్చులకు సంబంధించి, ఇవాళ కంప్యూటర్ యుగంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రతి ఖర్చు జిల్లాల నుంచి హెడ్ ఆఫీస్కు, ఫైనాన్స్ మినిస్టర్కు, సీఎంకు అందరికీ కూడా ప్రతిరోజు ఖర్చులన్నీ అప్డేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. బడ్జెట్ అంటే నథింగ్ బట్ టోటల్ ఎక్స్పెండిచర్. ఆడిటెడ్ బడ్జెట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ టోటల్ ఎక్స్పెండిచర్. ప్లాను నాన్ ప్లాను ఏ దానికి తేడా లేకుండా ఏ రకంగా సీఎం ఆఫీస్ రియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ డాష్బోర్డ్ అని చెప్పి ఆయన దగ్గర నుంచే మన దగ్గర ఉన్న టోటల్ ఖర్చులు మార్చి 16వ తేదీ దాకా మన దగ్గర ఖర్చులున్నాయి. మార్చి 16వ తేదీ దాకా మన దగ్గర ఖర్చులుంటే కూడా మొత్తం ఖర్చులు బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 80,000 కోట్లు దాటే అవకాశం లేదు. కాదు కూడదు అని అనుకుంటే 90,000 కోట్లను మించి ఉండే అవకాశం లేకపోయినా బడ్జెట్ను సవరించిన అంచనాల్లో ఏ రకంగా 1,12,000 కోట్ల రూపాయలు చూపించారు అని నిన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఈ పేపర్లన్నీ కూడా చూపిస్తూ. ఇది కాక వాళ్ళు ఎందుకు చేశారు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏ రకంగా రోల్ మోడల్స్గా ఉండి ప్రజలకు భావితరాలకు మనం నేర్పవలసింది ఏమిటి, నేర్పుతా ఉన్నామేమిటి, అకౌంట్స్ను ఫజ్ చేయడం కాదు నేర్పవలసింది, మోసం చేయడం కాదు నేర్పవలసింది, అబద్ధాలు చెప్పడం కాదు నేర్పవలసింది, వెన్నుపోట్లు పొడవడం కాదు నేర్పవలసింది. మన భావితరాలకు మనం నేర్పవలసింది రైచియస్గా ఉండడం,
రైచియస్గా ఉంటూ మనం సాధించాల్సిన విషయాలలో గట్టిగా పోరాటం చేసైనా సాధించాలి అని నేర్పించాల్సింది పోయి ఇలా తప్పుడు ఫడ్జింగ్ చేసిన డాక్యుమెంట్లతో బడ్జెట్లలో మనం పెట్టి మన రాష్ట్ర పరువును ఢిల్లీలో వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఎందుకనంటే ఇవన్నీ ఓపెన్గా ఆన్లైన్లో ఉన్న డాక్యుమెంట్స్. మనం చేస్తూ ఉన్న అబద్ధాలు మోసాలు అన్నీ బయటకు వస్తే మన రాష్ట్ర పరువు ఏమవుతుంది, మన రాష్ట్రం గురించి వాళ్ళు ఏమనుకుంటారు, మన రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళు ఏమనుకుంటారు అన్నది మర్చిపోయి దిగజారి చేయడం తప్పు అని కూడా నేను చెప్పుకుంటూ వచ్చాం.